మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పైన హత్యాయత్నం కేసు నమోదు కావడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. బిజినెస్ మెన్ గొంగడి హరికృష్ణ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సుమంత్తో పాటుగా కూడా మరొక 5గురిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. తనను బెదిరించి 10 కోట్లు డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వకపోవడంతో ఇనుప రాడ్లతో దాడి చేశారని హరికృష్ణ ఆరోపిస్తా ఉన్నారు. ఏదైతే ఈ ఫిర్యాదు ఉందో ఈ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 109 అనే దీని కింద అయితే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మేడిపల్లి పోలీసులు మొదట 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత ఈ ఘటన జూబ్లీహిల్స్ పరిధిలో జరిగినట్లుగా గుర్తించి కేసును అక్కడి పోలీస్ స్టేషన్కు బదిలీ చేయడం జరిగింది. మరి సుమంత్తో పాటుగా కూడా మరొక 5గురు తనపైన దాడికి పాల్పడ్డారని గొంగడి హరికృష్ణ అయితే ఆరోపిస్తా ఉన్నారు. ఈ దాడి వెనుక తనను హత్య చేయాలనేటువంటి ఉద్దేశం ఉందని ఆయన పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తనను బెదిరించి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో దాడి చేశారని చెప్పేసి హరికృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఈ వ్యవహారంలో మేడిపల్లి పోలీసుల చర్య కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఫిర్యాదు అందినటువంటి వెంటనే మేడిపల్లి పోలీసులు తొలుత 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నేరం జరిగినటువంటి ప్రాంతం వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నప్పటికీ బాధితుడు సమీప పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకునేటువంటి అవకాశం 0 ఎఫ్ఐఆర్ ద్వారా అయితే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఘటన జరిగిన ప్రాంతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పేసి నిర్ధారించడంతో కేసు రికార్డులను జూబ్లీహిల్స్ పోలీసులకు బదిలీ చేయడం జరిగింది. సుమంత్ పైన బిఎన్ఎస్ సెక్షన్లోని 109 కింద హత్యాయత్నం ఆరోపణలతో అయితే కేసు నమోదు కావడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదులో చేసినటువంటి ఆరోపణలు నిజమా, దాడి ఎలా జరిగింది, 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్నటువంటి ఆరోపణలకు ఆధారాలు ఏమిటి అనేటువంటి అంశాలపైన పోలీసులు దర్యాప్తులో అయితే స్పష్టత రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కేసులో నిందితుల పాత్ర, దాడికి సంబంధించినటువంటి పరిస్థితులు, అందుబాటులో ఉన్నటువంటి ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా సుమంత్ గతంలో కూడా మంత్రి కొండా సురేఖకు ఓఎస్డీగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఆయనను ఓఎస్డీ బాధ్యతల నుంచి తొలగించారు. తాజాగా ఆయన పైన హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పాలి.